హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి పడకుండా ఇలా చిటికలో ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసేయండి. ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా చూసేయండి అండ్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఒక బాండీని పెట్టుకొని అందులోనికి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజ్ ఉంటే 2 కట్ చేసుకొని వేసుకోవచ్చు. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా 1/2 ఇంచ్ అల్లం ముక్క, పొట్టు వలుచుకున్న 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్ లోపలికి వెళ్ళి అండ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు ఎగ్ని 4 ఘాట్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసినాక మిగిలిపోయిన ఆయిల్లోనికి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఒక్కొక్క ఎగ్ని ఇలా వేసుకొని దానికి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 5-6 మిరియాలని కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే ఇంకా బెటర్, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1.5 టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసిన ధనియాలు ఇంకా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేసుకొని పెరుగు అనేది ఇలా తడకలు లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత కర్రీలో నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. అండ్ ఈ స్టేజ్లో మీకు కావాలంటే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ కసూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇది ఆప్షనల్ అండి, లేకపోతే మీ దగ్గర ఈ కసూరి మెతి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.